హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఫైన్. మీరు ఈ వీకెండ్ ఎలా స్పెండ్ చేశారో కూడా నాకు చెప్పండి. సో మేము మాత్రం ఈ వీకెండ్ గర్ల్ గ్యాంగ్స్ అందరం కలిసి ఒక చిన్న డిన్నర్ ప్లాన్ చేసామన్నమాట. సో నేను ఇక్కడ వచ్చేసి సైనిక్ పూరిలో ఉన్న దిస్ ఇస్ ఇట్ కెఫేకి వెళ్తున్నాము. సో మీకు ఆ సైనిక్ పూరి ఏరియాలో చాలా చాలా కెఫేస్ ఉంటాయి. మనం చూసి మనకు నచ్చింది వెళ్ళొచ్చు. ఇక్కడ నేను వెళ్తున్నప్పుడు మీకు దారిలో కొన్ని కెఫేస్ చూపిస్తున్నాను అనమాట. చూడండి బయట నుండి. ఇంకా మనం రివ్యూస్ చూసి మనకు నచ్చింది మనం వెళ్ళొచ్చు. సో మేము మాత్రం ఇక్కడ దిస్ ఇస్ ఇట్ కెఫేకి వెళ్తున్నాం. అండ్ మీరు ఈ వీకెండ్ ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం చేశారు కూడా నాకు కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మీరు వీకెండ్స్ టైం ఎలా స్పెండ్ చేస్తారు? ఐదర్ డిన్నర్కి వెళ్తారా, లేదంటే ఇంకా మంచి అవుటింగ్కి వెళ్తారా, అలా కూడా నాకు చెప్పండి. ఇక్కడ చూడండి కెఫేస్ అయితే చాలా బాగుంటాయి. ఇవన్నీ ఈవినింగ్ టైం అయితే మంచి లైటింగ్తో ఉంటుంది. మనం డే టైం వెళ్ళినా కూడా అంబియన్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ పిక్చర్స్ కూడా మంచిగా దిగచ్చు. సో మీరు కెఫేస్కి వెళ్ళడం ఇష్టపడతారో, రెస్టారెంట్స్కి వెళ్ళడం ఇష్టపడతారో కూడా నాకు చెప్పండి అన్నమాట. డిఫరెంట్ క్విజిన్స్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా కెఫేస్కి వెళ్ళాలి. లేదు మనం నార్మల్గా సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ నార్త్ ఇండియన్ ఫుడ్ కానీ తినాలనుకుంటే మనకి మాత్రం రెస్టారెంట్స్ బెస్ట్. సో ఇక్కడ మేమైతే దిస్ ఇస్ ఇట్ కెఫేకి వచ్చాము. ఇది బయట నుండి వ్యూ అనమాట. నైట్ టైం కాబట్టి లైటింగ్ సెటప్స్తో బాగుంది. బయట ఒక మంచి కోజీ అంబియన్స్ విత్ మంచి ట్రీ ఆ లైటింగ్లో ఉందన్నమాట. నేను ఈ కెఫే లొకేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి, బాగుంది. సో ఇది మొత్తం కంప్లీట్గా మనకి బయట అంబియన్స్ అండ్ మనకి 4-వీలర్ పార్కింగ్ కూడా ఉంది, 2-వీలర్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ పార్కింగ్కి కానీ అలా ప్రాబ్లం ఏం లేదు. అండ్ లొకేషన్ కూడా మనకి మెయిన్ రోడ్ పైన ఉంది కాబట్టి మనకి ఈజీగానే తెలుస్తుంది అనమాట. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ కాఫీ గ్రౌండ్ చేస్తున్నారనమాట. ఇంకా అలా మనం స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్తే మనకి ఇండోర్ సీటింగ్ అనేది అవైలబుల్గా ఉంది. లేదు మనం బయట కూల్ బ్రీజ్కి కూర్చోవాలనుకుంటే మనకి లోపల అవుట్డోర్ సీటింగ్ కూడా ఉందన్నమాట. మన ఇష్టం, మనం ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే అవుట్డోర్ సీటింగ్ చాలా బాగుంది. లైటింగ్స్తో నైట్ టైం బాగుంటుంది. డే టైం అయితే మనం ఇండోర్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎండకి కూర్చోలేం కాబట్టి. సో ఇది అవుట్డోర్ వ్యూ కంప్లీట్గా. ఇది ఎవరు లేనప్పుడు షూట్ చేశాను కాబట్టి అంత ఎవరు లేరు. అండ్ మేము వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ ఎవరు ఏం లేరు, క్రౌడెడ్ అస్సలు లేకుండే. కానీ మేము డే టైం పాస్ అవుతున్న కొద్దీ చాలా క్రౌడెడ్ ఉంది. ఇఫ్ మీరు కనుక వస్తుంటే ముందే టేబుల్ రిజర్వ్ చేసుకొని రావడం బెస్ట్. సో దట్ మనకి అక్కడ వెయిటింగ్ పీరియడ్ అనేది ఏమి ఉండదు. డైరెక్ట్గా వెళ్ళి మనము డిన్నర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తుంటే మంచి చిన్న చిన్న ల్యాంప్స్తో అలా బాగుంది. ఇంకా ట్రీస్ దగ్గర వాటి దగ్గర కూడా లైటింగ్ పెట్టారు. సో దట్ మనకి ఆ మంచి గుడ్ ఫీల్ రావడానికి. ఇంకా ఇక్కడ మ్యూజిక్ అయితే ఏం లేదు. మేబీ మనం అడిగితే పెడుతుండొచ్చు, కానీ మ్యూజిక్ అయితే అలా ఏం లేదు. ఇంకా లైవ్ మ్యూజిక్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడైతే ఏమి అవైలబుల్గా లేదు. సో ఇక్కడ మనం మెన్యూ మాత్రం అక్కడ ముందు మనకు స్కాన్ ఉంది కదా, అందులో మనం స్కాన్ చేస్తే మనకి ఎంటైర్ మెన్యూ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ అంతా మెన్యూ ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవు, కాంటినెంటల్ అలా ఏం లేవు, చాలా లిమిటెడ్ మెన్యూనే ఉంది. సో తిన్న ఫుడ్ కూడా ఓకే, చాలా బాగుంది. మీరు ఇక్కడ కంటిన్యూ క్లిప్స్లో చూస్తుంటారు మేము ఏమేమి ఫుడ్ తిన్నాం అనేది. సో మేము ఇక్కడ స్టార్టింగ్ ఒకటి పినాకోలాడా ఆర్డర్ చేసాము. ఇది టేస్ట్ బాగుంది, కొంచెం కోకోనట్ అండ్ పైనాపిల్ ఆ టేస్ట్లో ఉందన్నమాట. సో దాని తర్వాత హాట్ బేసిల్ చికెన్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఇది టేస్ట్ చాలా బాగుంది అండ్ స్పైసీ లవర్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. మనం ముందే చెప్పచ్చు, లైక్ మనకి మీడియం స్పైస్ కావాలా లేదంటే చాలా స్పైసీ కావాలా, మనం తినేదాన్ని బట్టి మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు వాళ్ళకి మనం చెప్పి. సో మేము స్పైసీ అని చెప్పాము కాబట్టి వాళ్ళు కొంచెం స్పైసీగా చేశారు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము అదే ఆర్డర్ మళ్ళీ రిపీట్ కూడా చేసాము. ఇక్కడ చికెన్ లోడెడ్ నాచోస్ తిన్నాము. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ప్రమోషన్ కానీ లేదంటే ఆ కెఫే హైప్ ఇవ్వడానికి కాదు, ఇది నా జెన్యూన్ రివ్యూ ఆన్ ద ఫుడ్ అనమాట. అండ్ అంబియన్స్ కూడా ఇది టేస్ట్ చాలా బాగుంది. మనకు నాచోస్ ఇష్టం అయితే తినచ్చు. అండ్ సీ హియర్ విత్ గాసిప్స్, ఇంకా నెవర్ ఎండింగ్ గాసిప్స్ అనమాట. ఫ్రెండ్స్ కలిస్తే అంతే ఉంటుంది కదా, కంటిన్యూగా మాట్లాడడమే సరిపోతుంది. ఎక్కడ లేని మాటలన్నీ ఖచ్చితంగా టన్నులన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. సో ఇక్కడ మేము ఫుడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట, ఎట్లా ఉంది ఏంటి టేస్ట్ అనేది. సో ఇక్కడ దీని తర్వాత మేము గ్రిల్డ్ చికెన్ విత్ పొటాటో మ్యాష్ కూడా ఆర్డర్ చేసాం. ఇది ఇప్పటివరకు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. చూస్తే ఎలానో ఉంది, టేస్ట్ బాగుంటుందా లేదా అనుకున్నాను, బట్ టేస్ట్ ఇస్ రియల్లీ నైస్. అండ్ ఆ గ్రేవీతో ఆ మ్యాష్డ్ పొటాటో తింటే కూడా క్రేజీ ఉంది. మీరు ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. మై సజెషన్, ఇట్ ఈస్ టాప్ నాచ్ అనమాట. అందులో చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది వచ్చేసి చికెన్ టిక్కా పిజ్జా. ఇది అస్సలు నచ్చలేదు, ఎందుకంటే చాలా థిన్ క్రస్ట్ ఉంది. ఆ క్రస్ట్లో కూడా అసలు టేస్ట్ లేదు. ఇంకా మొత్తం స్వీట్గా ఉందన్నమాట. మన స్పైస్ లెవెల్ కానీ అసలు ఏదీ లేదు. ఆ టొమాటోస్ చాలా ఉన్నాయి. ఇంకా ఆనియన్స్ వల్ల మొత్తం ఆ పిజ్జా ఫ్లేవర్ ఏం బాగాలేదన్నమాట.
ఇంకా దాని తర్వాత మేము వచ్చేసి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. ఇది మేము చెప్పామన్నమాట, లైక్ మాకు స్పైసీ కావాలని. సో వాళ్ళు స్పైసీగా కస్టమ్ చేసి ఇచ్చారు. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. దాంతో ఇంత హాట్ తిన్న తర్వాత ఖచ్చితంగా ఏదైనా స్వీట్ కావాలి కదా. సో ఇక్కడ మేము ఫెరారో రోషర్ మిల్క్ షేక్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. దీని టేస్ట్ కూడా బాగుంది, బట్ ఇందులో కొంచెం షుగర్ తక్కువ ఉందన్నమాట. ఇట్ డిపెండ్స్, కొంతమంది అంత స్వీట్గా తాగరు అండ్ కొంతమంది చాలా స్వీట్గా తాగుతారు. సో మనం అక్కడ షుగర్ ఉంది, మనం అందులో వేసుకొని మనకి తగ్గినట్టు మనం చేసుకొని తాగొచ్చు అనమాట. సో మేము అందులో కొంచెం షుగర్ యాడ్ చేసిన తర్వాత మాకు టేస్ట్ నచ్చింది. అండ్ ఫుడ్ క్వాంటిటీ వచ్చి మరీ అంత ఎక్కువ ఏం లేదు అండ్ మరీ అంత తక్కువ కూడా లేదు, మోడరేట్ క్వాంటిటీ ఇస్తారు. హాట్ బేసిల్ చికెన్ స్టార్టర్లో మాత్రం క్వాంటిటీ మాకు కొంచెం తక్కువ అనిపించింది. సో మేము మళ్ళీ అది రీఆర్డర్ కూడా చేసుకున్నాం అనమాట. అంటే టేస్ట్ మాకు చాలా బాగా నచ్చింది. మీరు వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సింది అది. బట్ చికెన్ పిజ్జా మాత్రం అసలు ట్రై చేయకండి, వేస్ట్ ఆఫ్ మనీ అండ్ కాస్ట్లీ కూడా. ఆల్మోస్ట్ 550 ఆర్ 600 రూపీస్ ఓన్లీ ఫర్ ద పిజ్జా. అండ్ అంత టేస్టీగా కూడా లేదు, కాబట్టి మై సజెషన్ ఈజ్ నాట్ టు ట్రై దట్. అండ్ మిగతావన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ లాస్ట్లో చూడండి, చాలామంది వచ్చేసారు అప్పటికి, ఇంకా వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండే. సో బెటర్ యూ బుక్ ద టేబుల్ అండ్ దెన్ గో. సో మాకు టోటల్ బిల్ వచ్చేసి 3400 అయింది. సో మేము స్విగ్గీ నుంచి మేము టేబుల్ రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి మాకు అడిషనల్గా ఒక 10% డిస్కౌంట్ వచ్చింది. సో మేము దాని త్రూ పే చేసాము. మాకు అరౌండ్ 2900 అలా వచ్చిందనమాట. మంచిగా యమ్మీ ఫుడ్ తిన్నాను అండ్ ఫ్రెండ్స్తో కూడా హ్యాపీ అండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ మంచి అమేజింగ్ కంటెంట్ మీరు నా ఛానల్లో చూడగలుగుతారు. సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్ బాయ్.